సో ఇప్పుడైతే నేను గ్రీన్ మీద మళ్ళీ పెట్టేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. వచ్చేసింది, గ్రీన్ విన్ అయిపోయాను నేను. ఎంతమంది రివ్యూ ఇచ్చారంటే నిజంగానే డబ్బులు వస్తాయేమో మనకి. సో మనం కూడా ట్రై చేస్తే పోలా. ఏంటి బెట్టింగ్ వేసేయడానికి రెడీ అయిపోయారు అప్పుడే? సరే, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, దాని తర్వాత కూడా మీరు బెట్టింగ్ వేద్దామంటే వేసుకోండి. నేను ఒక ఇంజనీరింగ్ ఆ టైంలో ఉన్నప్పుడు ఏం చేశానంటే, సో కలర్ ప్రిడిక్షన్ చేస్తున్నాను కదా, కరెక్ట్ గానే వస్తుంది స్క్రీన్ లో, నేను ఏది ప్రిడిక్ట్ చేసి అదే వచ్చేస్తుంది అని చెప్పి ఓవర్ ఎక్సైట్మెంట్ తో 300 పెట్టి ఈ కలర్ గేమ్ ఆడాను అనమాట. సో తీరా పెట్టిన తర్వాత ఏమైందంటే 300 ఎగిరిపోయింది అనమాట సింపుల్ గా. సో మీకు చెప్పేది ఏంటి అంటే, ఇలాంటి కలర్ గేమ్స్ అయితే నమ్మకండి. కలర్ గేమ్స్ అనే కాదు, బెట్టింగ్ యాప్స్ ఏమైనా సరే మీకు ప్రాబ్లమ్స్ తెచ్చి పెడితే మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తాయి అనమాట. ఇది కాకపోతే వచ్చేస్తుంది, నెక్స్ట్ వచ్చేస్తుంది అని మిమ్మల్ని చాలా బాగా బూస్ట్ చేస్తాయి. కాకపోతే మీరు మొత్తం పోయి అడుక్కు తింటారనమాట చివరి. లేదు భయ్యా, నువ్వు ఎర్న్ చేసేస్తున్నావు, నువ్వు బాగా గెలిచేస్తున్నావు డబ్బులు అంటానా, మాకు చెప్పడానికి నీకు కుళ్ళు అంతే అని అంటారా? ఇంకా మీ కర్మ. చెప్పడం అయితే చెప్పాను, ఇలాంటి కలర్ గేమ్స్ జోలికి వెళ్ళారా నిజంగా చెప్తున్నాను డబ్బులు అయితే ఖచ్చితంగా పోతాయి. సో మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద లేదంటే ప్యాషన్ మీద పనిచేయండి. లేదు అంటే స్టడీస్ సైడ్ ఉంటే కనుక స్టడీ అయితే బాగా ఫోకస్ పెట్టి చదువుకోండి. అంతేగాని ఇలా కలర్ గేమ్స్ వల్ల డబ్బులు వచ్చేస్తాయంటే ఎవడండి మీకు డబ్బులు ఇచ్చేది? ఊరికనే గేమ్స్ ఆడితే దట్టు మీకు డబ్బులు వచ్చేయాలంటే ఒకటి దగ్గర నుంచి దోచేసుకొని ఇంకోటికి ఇవ్వాలంతే. సో అదొకటే ఆప్షన్. సో కాబట్టి ఈ కలర్ గేమ్స్ జోలికి, బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే పోకండి, ఎస్పెషల్లీ స్టూడెంట్ చెప్తున్నాను.